చేసి కథను సుఖాంతం చేశారు మన గురజాడ అప్పారావు గారు. ఇక కథ విషయానికి వస్తే 6 సంవత్సరాలైన నిండని అమ్మాయిని 60 సంవత్సరాల ముసలాడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ పెళ్లి తప్పించడానికి జరిగే తంతే ఈ కన్యాశుల్కం. ఇందులో మా నాటకానికి తీసుకున్న పాత్రలు గిరీశం, అగ్నిహోత్రావధానులు, వెంకుమాంబ, వెంకటేశం, కరటక శాస్త్రి, మధురవాణి. పాత్ర పరిచయం: గిరీశం మాయమాటలతో తన పబ్బం చేసుకునేటువంటి మనిషి. వెంకటేశం పెళ్లికూతురు అన్నయ్య, గిరీశం శిష్యుడు. అగ్నిహోత్రావధానులు పెళ్లికూతురి తండ్రి. 100 సంవత్సరాల క్రితమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి 1800 రూపాయల కోసం కూతుర్ని 60 ఏళ్ళ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. భార్యను కూడా సంప్రదించకుండా తాంబూలాలు మార్చుకుంటాడు. తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి, ఇది మనకు అందరికీ చాలా కామన్గా తెలిసిన సేయింగ్. ఇది కూడా ఈ కన్యాశుల్కం నాటకం నుంచే వచ్చింది. వెంకుమాంబ నెక్స్ట్ క్యారెక్టర్. వెంకుమాంబ పెళ్లి కూతురి తల్లి. కొడుకు గొప్ప చదువులు చదవాలని, కూతుళ్ళు కలకల్లాడుతూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఈమె అభిలాష. భర్తని ప్రశ్నించిన ఈ కాలంలో అమ్మాయిలాగా ఎదురు నిలబడలేని భార్య. కరటక శాస్త్రి పెళ్లి కూతురి మేనమామ, వెంకుమాంబకి అన్నయ్య. బావుకున్న డబ్బు వ్యామోహం తెలిసినాడు. వెంకుమాంబ బాధను అర్థం చేసుకున్నాడు. పెళ్లిని తప్పించడానికి ముఖ్య పాత్ర వహించినాడు. ఇంకా ఆఖరిగా మధురవాణి ఈ నాటకంలో వేసే పాత్రధారి. అయినా అందరి మనస్తత్వం తెలిసిన మనిషి, అందరికీ మంచి చేయాలనుకునే మంచి వ్యక్తిత్వం కలిగింది. ఈ పెళ్లి తప్పించడంలో కరటక శాస్త్రికి సహాయం చేస్తూ తెర వెనుక నుంచి కథ నడిపిస్తుంది. ఈరోజు నాటకంలో మేము 3 సన్నివేశాలు మీకోసం ప్రదర్శిస్తున్నాం. మొదటి సన్నివేశం: గిరీశం దొరికిన చోటల్లో అప్పు చేసి వేరే చోటికి ముఖం మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో శిష్యుడు వెంకటేశంతో కలిసి వాళ్ళ ఊరి వెళ్ళిపోవాలనుకుంటాడు. రెండో సన్నివేశంలో వెళ్లే ముందు మధురవాణిని కలిసి అక్కడ కూడా గొప్పలు పోవడానికి ప్రయత్నించి పారిపోతాడు. మూడో సన్నివేశం తన శిష్యుడితోటి వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మకాం వేయడం. ఈ నాటకాన్ని గతంలో మన అట్లాంటా వాస్తవ్యులే వేశారు. అమెరికా మొత్తం తిరిగి ఎంతో పేరు సంపాదించారు. మా ఈ నాటకం వారితో పోల్చలేము, కానీ ఇందులో పాత్రధారులందరూ ఇక్కడే పెరిగినటువంటి పిల్లలు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సాయంకాలం అయింది. పూటకోళ్ళ సంతలో సామాన్ కొని పెడతానని నేను 20 పట్టికల్లి డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టాను. ఉదయం నాకు పూటకోళ్ళకు యుద్ధం అయిపోయింది. ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్నో పర్యాలు ఊరుకుంది. ఊరేం విధంగా చెప్పుకుంటాడా? ఉదయం కథ ఆలోచిస్తే ఇకపై మనకు తిండి పెట్టేటట్టు కనరాదు. ఈ ఊళ్ళో మన పప్పుడు అందరికీ బాకీలే. వెంకుపంతులు గారికి ఓనర్కి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. కెన్ లవ్ బి కంట్రోల్ బై అడ్వైస్? విల్ క్యూపిడ్ అవర్ మదర్స్ ఒబే? శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచాన ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాన్ని వదలంటేనే మనస్కరించకుండా ఉంది. ఇట్ ఈస్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. నేరుగా ఉద్యోగాలు ఊళ్ళు వెళ్ళి తనతో వైభవం చేస్తానని నమ్ముతోంది. పూర్చర్ ఎవరో వస్తున్నది. నా ప్రియ శిష్యుడు వెంకటేశ్వరరావు ఉన్నాడు. ఇవాళ క్రిస్మస్ సెలవులు ఇచ్చి ఉంటారు. వీరి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. వీడిని కాస్త ఓదార్చి వీడికి చదువు చెప్పే మిషన్ మీద ఉడాయించాలి. చాలా చిక్కులు వదులుతాయి. అట్నుంచి నరుకు రమ్మన్నాడు. ఏమై మై డియర్ షేక్స్పియర్, మొహం వెలివేశావు. మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టరు మీతో మాట్లాడుతున్నారు. మీ స్నేహం వల్ల నా పరీక్ష పోయిందన్నారు. నాన్ సెన్స్. నాకు మొదటి నుంచి అనుమానమే. నీ మాస్టర్కి నన్ను చూస్తే గిట్టదు, అందుకే నేను ఫెయిల్ చేశాడు. లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి? నీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టుకొలసిన ముక్కటే. పాఠ్యం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్తారు, కానీ ఒక్క ముక్క చదివి చెప్తారు. డామ్ ఇట్, ఇది బ్రేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడక ఎడ్యుకేషన్ తెలుసా? ఆ మాటకు వస్తే నీకున్న లాంగ్వేజ్ నీ మాస్టర్కి ఉంది. నీకు వీడియో మ్యారేజ్ నాచి క్వశ్చన్ విషయమై ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్నవాడు ఒక్కడప్పుడే కాలేదు.
అయినా చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పక తప్పు పడుతున్నావు. చుట్ట కాల్చడం యొక్క మజానికి ఇంకా తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలంత గొప్పవారయ్యారు. స్టీల్ యంత్రం వగైరా చుట్ట మంపినిలోనే కనుక్కున్నాడు, లేకుంటే వాడికి పట్టుబడినా. శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానా? ఖగపతి మమృతము తేగా భుగభుగమని చుక్క భూమి వాళ్ళని పొగచొట్టై జన్మించను, పొగ తాగని వాడు దున్నపోతై పుట్టు. ప్యూర్ బఫెలో. అది అలా ఉంది. కానీ ఇంత తెలివైన కుర్రవాడిని ఫేస్ చేసినందుకు నీ మాస్టర్ నాకు గుళ్ళు మండిపోతుంది. ఈ సెలవుల్లో ఇక్కడ ఉంటావా, నీ ఊరు వెళ్తావా? వెళ్ళాలని ఉంది కానీ పాస్ కాలేదంటే మా తండ్రి చావు కొడతాడు. ఆ గండం తప్పే ఉపాయం నేను చెప్తాను. నేను చెప్పినట్టు అలా వింటానని నాకు ప్రమాణం చేస్తావు? మీ సలహా ఎప్పుడు తప్పాను? మా తండ్రికి చెడ్డ కోపం. పాస్ కాలేదంటే ముక్కలు కొడతాడు. దట్ ఈస్ టైరనీ. మీ అగ్రహారం కుర్రవాళ్ళు ఇంకెవరైనా ఈ ఊళ్ళో చదువుకుంటున్నారా? మరి ఎవరూ లేరు. అయితే నేను ఉపాయం చెప్తాను. నేను నీ కూడా వచ్చి మీ వాళ్ళతో నువ్వు పాస్ అయ్యావని చెప్తాను. నేను నీకు చదువు చెప్పడానికి వచ్చానని వాళ్ళతో చెప్పు. సెలవాకి నేను టౌన్ స్కూల్లో పై క్లాస్ లో ప్రవేశపెడతాను. మీరు వస్తే బతికాను. మరేంటి కిందకి మారు సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి, మార్చలేదు. మార్కెట్కి వెళ్ళి సేవ్ కాశీ మిఠాయి పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చేయను. బండి కుదిర్చి నా ట్రావెలింగ్ పెట్ట ఉంచి అక్కడ నిల్చో. కొన్ని రాజకార్యాలు చక్కబెట్టుకొని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను. గో అట్ వన్స్ మై వెరీ గుడ్ బాయ్. నువ్వు ఇలా బుద్ధిగా నేను చెప్పినట్టల్లా వింటూ ఉంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ ఎంత గొప్పవాడిని చేస్తాను. నేను నీతో వస్తున్న సంగతి పిట్టకైనా తెలియకూడదు. జాగ్రత్త. ఈ వ్యాపారం ఫైసల్ అయింది. ఇక మధురానికి పార్టింగ్ విజిట్ ఇవ్వండి, పోకూడదు. ఫుల్ మూన్ లైట్ అట, జాసిన్ వైట్ అట, మూను కన్నా మొగ్గ కన్నా నీది మోము బ్రైట్ అట. ఠా ఠా. అదండి, అలా ప్లాన్ చేసి వెంకటేశం వాళ్ళ ఊరు చెక్కేయాలనుకుంటున్నాడు. కానీ ఈ లోపల మధురవాడిని కూడా ఒకసారి విజిట్ చేసి వెళ్ళాలనేటువంటిది ప్లాన్లో భాగం అన్నమాట. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మీరందరూ కొంచెం క్వైట్గా ఉంటే డైలాగ్స్ బాగా వినిపిస్తాయి. సో అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Start the song. Start track 6. Come on. ఏమిటి ఆ వికారం? ఆఖరి వికారం. మనం ఉడాయిస్తున్న సంగతి దీనికి ఎలా వచ్చిందబ్బా? మైలడితే స్నానం చేసి వేయరంరా. ఇప్పుడేం తొందర? తలంటుకుంటానండి. మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు. ఇలారా అక్కడే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చు, నేను ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అన్న మాట ఇప్పుడే చెప్పగా విన్నాను. ఓ చెప్పగా విన్నావు? ఎవరా చెప్పింది? ఎవరికి రావడానికి మగ్గుడు ఉంటుంది? ఇలాంటి చాడికోడి మాట చెప్పడానికి ఎవరికి గుండె ఉంది? ఆ మాటలు విని నాతో అడగడానికి